దేశంలో భక్తుడే లేడా అంటున్నాడు దేవుడు. ఏంటంటే ఒక గుడి దగ్గరికి వెళితే, ఒక చర్చ్ దగ్గరికి వెళితే, ఒక మసీద్ దగ్గరికి వెళ్తే అందరూ భక్తులే కదా. ఈరోజు ఏ పవిత్ర స్థలములోనికి వెళ్ళినా అందరూ భక్తులే కదా. ఉదాహరణ డిసెంబర్ 26, అంతకు ముందు రోజు ఏ రోజు? క్రిస్మస్ రోజు. భారతదేశంలో కూడా క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి, మీకు తెలుసు. ఆ మరుసటి దినాన న్యూస్ పేపర్లలో, టీవీ ఛానల్లో ఏమని న్యూస్ వస్తుందో తెలుసా? నిన్న క్రిస్మస్ దినాన్ని పురస్కరించుకొని ప్రపంచంలో కోటాను కోట్ల మంది క్రైస్తవ భక్తులు, ఎవరు క్రైస్తవ భక్తులు ప్రతి చర్చిలోనికి హాజరై బాలయేసును పూజించిరి. ఎవరు? భక్తులు కొత్త బట్టలు వేసుకొని. ఆ సంవత్సరంలో ఏ రోజు రాకుండా ఒక జనవరి 1వ తారీఖున తప్ప, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు బిజీగా తిరిగి డిసెంబర్ 25వ తారీఖున మాత్రం భక్తులందరూ వచ్చారు గుడికి. ఎవరన్నా వాళ్ళని చూడగానే ఆ రోజు అన్నాళ్ళు ఏమన్నా తెలుసా? అదిరిందయ్యా చంద్రం. కొత్త చొక్కా, కొత్త ప్యాంటు, కొత్త బెల్ట్, కొత్త సూటు. అబ్బో, భక్తులు, క్రైస్తవ భక్తులు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దేశంలో భక్తుడే లేడు. ఈ రోజు మనకు ప్రపంచంలో కనబడుతున్న వారందరూ భక్తులుగా పిలువబడుతున్న వాళ్ళందరూ భక్తులు కాదా? అందరిలో ఎంత భక్తి ఉందో తెలుసా? ఒక ఆయన అంటున్నాడు, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది ఏంటి? పావుల బత్తి, అగరబత్తి. ఇదేంటో తెలుసా? భక్తిలోని భక్తి. భక్తి ఎక్కడికి వచ్చింది? భక్తిలోనికి వచ్చింది. ఆ బత్తి కాల్చి దేవుని ముఖాన్ని 3 సార్లు అలా తిప్పితే దేవుడు నీకు పరలోకం ఇస్తాడని. ఇంకా కొంతమంది హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి ప్రాంతాల్లో పరిస్థితి ఎట్లుంటుందో తెలుసండి. ఇది చాలా అదృష్టం అండి. ఈ ప్రాంతాలు సాయంత్రం 6:30, 7 అయ్యేసరికి అందరు ఇలా కూర్చొని కనీసం దేవుని మాటలు వినగలుగుతున్నాం, మాట్లాడుకోగలుగుతున్నాం. హైదరాబాద్, సికింద్రాబాద్ లో అలా ఉండదు. అర్ధరాత్రి దాటినా రోడ్లన్నీ బిజీనే, ట్రాఫిక్ అంత జామే. ఇంత బిజీ కలిగినటువంటి స్థలంలో దేవుని దగ్గరికి వెళ్ళి 2 నిమిషాల పాటు కూర్చునే టైం ఉండదు. బస్సుల్లో ప్రయాణికులు, ట్రైన్లలో ప్రయాణికులు, అందరూ ప్రయాణికులే, భక్తులందరూ. అలా గుడి ముందు గాని, చర్చి ముందు గాని వెళ్ళేటప్పుడు దూరం నుంచి దేవునితో వాళ్ళు మాట్లాడతారు. ఏమన్నా తెలుసా? దేవుడా, నీ దగ్గరికి వచ్చి చెప్పులు తీసి అక్కడ కూర్చొని నీ దగ్గర నీ గురించిన మాటలు వినటకు మాకు టైం లేదని నీకు తెలుసు కనుక ఇక్కడ నుంచి నా భక్తి నీకు ఇస్తున్నాను. ఏ పద్ధతిలో తెలుసా? ఒక్కసారి కుడి చెంప మీద, ఇంకొకసారి ఎడం చెంప మీద 2 సార్లు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకొని, అదే వాళ్ళ దృష్టిలో కొట్టుకొని. కొట్టడం అంటే అవుట్ రోడ్ కొడితే కొట్టడం ఏంటో తెలుస్తుంది. ఈడు కొట్టుకుంటే అది కొట్టుకోవడం కాదు. రాసుకొని ఇక్కడ నుంచి అలా విసిరేస్తాడు. ఏంటి? 100 రూపాయల నోటు కాదు, ఫ్లయింగ్ కిస్, ముద్దు. అలా ఒక్కసారి ఇక్కడ నుంచి ముద్దు విసిరేస్తే ఆయన పరలోకం ఇవ్వాలని. ఇదేంటో తెలుసా? ముద్దులోని భక్తి. అంతకు ముందుది భక్తిలోని భక్తి. ఇప్పుడు భక్తి ముద్దులోనికి వచ్చింది. 2000 సంవత్సరాల క్రితం ఒక ఆయన అట్లే యేసుప్రభుకు ముద్దు పెట్టి అప్పగించాడు. ఇస్కరియోతు యూదా ఒక్కసారి ముద్దు పెట్టినందుకే నరకానికి వెళ్ళిపోయాడు. నాటకంతో, వేషధారణతో కూడిన ముద్దది. ప్రతిరోజు వేషధారణతో ఇన్ని ముద్దులు ఇస్తున్న మనల్ని ఏం చేయాలి దేవుడు? ఇప్పుడు చెప్పండి. భక్తి అన్న పేరుతో, భక్తులు అన్న పేరుతో ముసుగుల్లో ఈరోజు దేవుని మేము ఆనందపరుస్తున్నాం అన్నట్టుగా ప్రపంచ ప్రజలందరూ ఫీల్ అయిపోతున్నారు.
కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అస్సలు నా దృష్టిలో దేశంలో ఎవడు కూడా భక్తుడే లేడు. కారణం ఎందుకు దేవుడు అని అడిగితే ఆయన అంటున్న మాటలు చూడండి. దేశ పరిస్థితి ఎలాగున్నదంటే, భక్తుడు దేశంలో లేకపోయాను, జనులలో యథార్థ పరుడు ఒక్కడు లేడు. అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండి వారే, అందరూ నరహంతకులే అంటున్నాడు అక్కడ. ప్రతి మనుష్యుడు కిరాతుడై తన సహోదరుని కొరకు, తన శత్రువు కొరకు కాదు, తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును. మోసం. వీళ్ళు వ్యాపారం చేసి నష్టపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు బాగా తెలుసు. ఏమనండి? నీ పార్ట్నరే మోసం చేశాడు నిన్ను. ఒక అన్న అనుకున్నావు, ఒక తమ్ముడు అనుకున్నావు, యథార్థత లేదు. దేశస్తుల పరిస్థితి అలాగ ఉన్నది. 3వ వచనం చూడండి ఎలా ఉందో. దానికంటే ముందు ప్రతి మనుష్యుడు కిరాతకుడైపోయాడు మనిషి. 3 2 చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు, అధిపతులు బహుమానము కోరుచున్నారు. నేను దేశాన్ని బాగుపరుద్దామని, దేశాన్ని దీవిద్దామని, దేశంలోని అధికారులను ఆశీర్వదిద్దామని నేను పరలోకంలో నుంచి చూస్తే ఆ అధికారులు ఏం చేస్తున్నారు తెలుసా? బహుమానాలు కోరుచున్నారు. ఏమండి, మీకు ఒక డాక్యుమెంట్ పైనుంచి, ఒక ఫైల్, ఒక పేపర్ మీకు రావాలంటే, బల్ల పై నుంచి ఒకటి రావాలంటే బల్ల కింది నుంచి ఒకటి వెళ్ళాలి. అధికారుల పరిస్థితి ఇక ఘోరం ఏంటో తెలుసా అండి? న్యాయాధిపతులు ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా? జడ్జెస్. న్యాయాధిపతులు లంచము పుచ్చుకొనుచున్నారు. న్యాయాధిపతులు నేను చూస్తుంటే లంచము పుచ్చుకొనుచున్నారు. లంచం. ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా అవివేకం, ఎక్కడ చూసినా అవిధేయత, ఎక్కడ చూసినా కుట్రలు, కుతంత్రాలు, పగలు, ద్వేషాలు, మోసాలు. అధికారులు, నాయకులు, ఎక్కడ చూసినా దేశంలో నాకు ఎలా ఉందో తెలుసా పరిస్థితి? ఎక్కడ చూసినా లంచం, లంచం, లంచం. అన్నింది టాగూర్ కాదు, బైబిల్లో దేవుడు. ఇంకా గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుచున్నారు. 5వ వచనం. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, వాడు మోసగాడు. అసలు బెస్ట్ ఫ్రెండ్ ని కూడా నమ్మొద్దు. ముఖ్య స్నేహితుడు అంటే అర్థం ఏంటో తెలుసా మన భాషలో? బెస్ట్ ఫ్రెండ్. ఇంకా నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారములకు కాపు పెట్టు, మోసగత్తే. 6వ వచనం. నేను దేశాన్ని చూస్తే ఎలాగుందో దేవుడు చెబుతున్నాడు ఈరోజు సమాజానికి. దేవుణ్ణి దోషిగా నిలబెట్టిన ప్రపంచానికి, సమాజంలో దేవుడే దోషి అని ఆలోచిస్తున్న ప్రతి మనిషికి పరలోకంలో నుంచి దేవుడిస్తున్న జవాబు మీరు వినాలి ఈరోజు. 6వ వచనం. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికి లేచుచున్నది. పిల్లలకు తల్లిదండ్రులంటే విధేయత లేదు, భయము లేదు, భక్తి లేదు, గౌరవం లేదు. ఈరోజు సినిమాలు చూసి, సినిమాలో యవనస్తులైన పిల్లలు తల్లిదండ్రులకు ఏ విధంగా అయితే అవిధేయులుగా తిరుగుతూ ఇష్టం వచ్చినట్టుగా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు, అదే చూసి ఈ రోజు మన ఇళ్ళకి వచ్చి మన పిల్లలు మాట్లాడుతున్నారు పిచ్చివారై. నేను చూస్తే ఆ విధంగా ఉన్నది పరిస్థితి మరి అంటున్నాడు దేవుడు. కుమారుడు తండ్రి నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికి లేచుచున్నది అని చెబుతూ మనందరికి ఇష్టమైన ఒక మంచి మాట చెప్పాడు. అక్కడ ఏమన్నా తెలుసా? కోడలు అత్త మీదికి లేచుచున్నది, అత్త కోడలు అనగదొక్కుతున్నది. ఉందా లేదా చూడండి, అక్కడ ఉంది. అత్త కోడలకు పడట్లేదు. ఎవరి ఇంటి వారు వారికి విరోధులగుచు ఒకరినొకరు చంపుకుంటున్నారు గనుక ఆ కష్టం మీకెందుకని నేనే లేపేస్తున్నాను అందరిని అంటున్నాడు దేవుడు. అందరూ దేవాంతకులు.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించను తెలుసు. మీరు నా కడుపున పుట్టిన పిల్లలని మీకు తెలుసు. మీరందరూ నా కడుపున పుట్టినందుకు మీరందరూ ఒకటే కుటుంబానికి చెందిన వారని మీకు తెలిసినా మీరు పట్టించుకోకుండా నేననే ఒక పెద్ద ఆయననున్నానని, నేననే ఒక పెద్ద దిక్కునున్నానని, ఇంటికి పెద్ద యజమానుడిగా నేనున్నానని మీకు తెలిసినా నన్ను పక్కన పెట్టి మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు బ్రతుకుతుంటే నేను ఉంచాను. అదే 7వ అధ్యాయము 13వ వచనం చూడండి. దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము పాడగుచున్నది. నా దేశం ఎందుకే ఇలాగైంది ప్రభువా అని అడిగితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ నాశనమునకు నువ్వే కారణం. యెహెజ్కేలు గ్రంథం ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 12-13 వచనములు. 13 నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినైపోయాను. ఆ విరోధినైపోయి నేనేం చేస్తున్నానో తెలుసా? ప్రాణాధారమగు ఆహారము లేకుండా నేనే చేయుచు కరువును పంపించుచు మనుష్యులను పశువులను నిర్మూలము చేయుచున్నానా? నేనే. మీరన్నట్టు నేనే. నువ్వు రాజువా అన్నాడు పిలాతు. నువ్వు అన్నట్టు నేనే. దేశాన్ని పాడు చేసేది నువ్వా? నువ్వు అన్నట్టు నేనే. కారణం ఇది. ఇదే. అక్కడికి వద్దాం. యెహెజ్కేలు గ్రంథము ఇప్పుడు మీరు ఓపెన్ చేసిన పేజ్కి వద్దాం. అలానే ఉంచండి. ఒక్కసారి ఇర్మియా గ్రంథంకి వెళ్ళేసి వద్దాం. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయము. 4వ వచనం ఒక్కసారి మీరు చూడాలి. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. భూమి ఎన్నాళ్ళు దుఃఖించవలెను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవాలి. అతడు మన అంతము చూడటని దుష్టులు చెప్పుకొనుచుండగా దేశములో నివసించు వారి చెడుతనము వలన జంతువులు పక్షులు సమసిపోవచ్చున్నవి. దేశములో నివసించు మనుష్యుల చెడుతనము వలన మనుషులే కాదు, జంతువులు పశువులు కూడా చచ్చిపోతున్నాయి. రండి మళ్ళీ అక్కడ యెహెజ్కేలు గ్రంథము 15వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 15వ అధ్యాయము చివరి వచనము 8వ వచనం. వారు అనగా దేశంలో ఉండే ప్రజలందరూ నా విషయమై దేవాంతకులైరి గనుక అనుంది చూడండి. అక్కడ ఏమనుంది? అక్కడ వారు నా విషయమై విశ్వాసఘాతకులు అంటే అర్థం ఏంటి? దేవాంతకులు. దేశంలో ఉన్న వారందరూ దేవాంతకులైరి గనుక నేను దేశమును పాడు చేయుచున్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఎవరు దేవాంతకులు? సద్దాం హుసేనా? కిల్లర్ వీరప్పనా? ఒక ప్రభాకరన్ పిల్లయ్య? ఒక ఉగ్రవాద కసబా? దేశంలో ఉన్న వారందరూ చెప్పాలి. ఇప్పుడు మీరు ఎవరిని దేవుడు దేవాంతకులు అంటున్నాడు తెలుసా? ప్రేమతత్వము లేక ఒక ఇంటి వారు ఒకరిపై లేచుచ్చు. కుమారుడు తండ్రి మీదికి, కుమార్తె తల్లి మీదికి, కోడలు అత్త మీదికి, ఒక ఇంటి వారు పక్కింటి వారితో, ఒక వీధి వారు మరొక వీధి వారితో, ఒక ఊరి వారు మరొక ఊరి వారితో, ఒక ప్రాంతం వారు మరొక ప్రాంతం వారితో, ఒక రాష్ట్రం వారు ఇంకొక రాష్ట్రం వారితో, ఒక దేశం వారు ఇంకొక దేశం వారితో పగలు పెంచుకుంటూ వైరాన్ని ఉంచుకుంటూ ప్రతిరోజు కొట్టుకుని చచ్చిపోతుంటే నా కళ్ళారా నేను చూడలేక, అవును నేనే నా ప్రకృతి అనే బహుమానాన్ని మీకు ఇచ్చాను కదా, అదే ప్రకృతిని తిరగబడ్డమన్నాను, తిరగబడుతోంది. దానిలో పెనుగాలులున్నాయి, దానిలో భూకంపాలున్నాయి, దానిలో సునామీలున్నాయి, తుంగభద్ర నది పొంగడం కూడా ఉన్నది. మన కళ్ళ ముందు కొన్ని నెలల క్రితం ఎందుకండి ఊర్లు కొట్టుకొని పోయాయి ఆలోచించండి. వర్షాలు ఎక్కువ పడ్డాయి గనక నది పొంగింది అని అనుకోకండి.
దాని వెనకల దేవుడు కళ్ళెర్ర చేశాడు. కారణం, భక్తుడు ఒకడు ఆయనకు దేశంలో కనబడ్డం లేదు. అందరూ భక్తులు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. కానీ ఈ రోజు ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంటిలో, ప్రతి వీధిలో పరిస్థితి ఇలా ఉంటే చూడలేకపోతానని అంటున్నాడు ఆయన. అందరు అయిపోయారు దేవాంతకులుగా, విశ్వాసఘాతకులుగా. ఇన్ని